బ్రేకింగ్ న్యూస్ తమిళనాట రాజకీయ హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించిన గవర్నర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం లేదని గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపించినట్టుగా తెలుస్తోంది. గురువారం రాజ్భవన్లో అటు శశికళ ఇటు పన్నీర్ సెల్వం గవర్నర్తో భేటీ అయ్యారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందజేశారు శశికళ. వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు తనకే ఉందంటున్నారు శశికళ. ఆమెతో పాటు 10 మంది మంత్రులు కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. పన్నీర్ సెల్వం కూడా ఇటు పట్టు వేయడం లేదు. రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్కు తెలిపారు పన్నీర్. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ను కోరారు. తనను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. 30 మంది ఎమ్మెల్యేలను శశికళ వర్గం బంధించిందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు పన్నీర్ వర్గీయులు. బల నిరూపణకు 5 రోజుల గడువు కావాలని పన్నీర్ సెల్వం గవర్నర్ను కోరినట్టుగా తెలుస్తోంది. క్యాంపులో 30 మంది ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేస్తున్నారని పన్నీర్ సెల్వం గవర్నర్కు తెలిపారు. వాళ్లను శశికళ వర్గం బంధించిందన్నారు. మరోవైపు మెరీనా బీచ్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం మద్దతుదారులు జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆందోళన చేస్తారని వార్తలు రావడంతో పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టరాదని దాఖలైన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నందున ఆమె ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, పన్నీర్ వర్సెస్ శశికళగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వివాదానికి ఒక తెర పడుతుందని అందరూ కూడా భావిస్తే నిన్న గవర్నర్ని కలిసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ ఇద్దరు కూడా గవర్నర్ని కలిసిన తర్వాత తమ వాదన వెలిపించారు. ఇద్దరు కూడా తమకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇద్దరు కూడా ఎవరికి వారే చెప్పినటువంటి పరిస్థితి. ముందుగా పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ సీఎం హోదాలో గవర్నర్ని కలిశారు. తనకున్నటువంటి మద్దతు ఏంటో అసెంబ్లీలో నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని అందుకు 5 రోజులు గడువు కూడా కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శశికళ కూడా గవర్నర్ని కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు అంతా తనకే ఉంది. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి లేఖను కూడా ఆయనకి అందించారు. అయితే ఆ జాబితాలో మొత్తం 134 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి జాబితా అందిస్తే అందులో పన్నీర్ సెల్వం కూడా శశికళకు మద్దతుగా సంతకం చేసిన విషయం కూడా ఉంది. ఈ విషయంపై కూడా గవర్నర్ శశికళను ఆరా తీశారు. శశికళ ఇక్కడ పన్నీర్ సెల్వం కూడా మద్దతు ఉన్నట్టుంది. పన్నీర్ సెల్వం కూడా తాను ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్లేందుకు సహకారం కోరుతున్నారు. ఇది ఎలా సాధ్యమని కూడా ఆయన అడిగినట్టు తెలుస్తుంది. సో మరోవైపు ఇప్పటికే ఇద్దరి వాదనలు విన్న తర్వాత గవర్నర్ ఒకే విషయం చెప్పారు, పరిశీలించి చెబుతాను అన్నటువంటి ఒక మాట చెప్పడంతో అక్కడి నుంచి ఇద్దరు కూడా వచ్చేశారు. అయితే క్లారిటీ కోసం ఇప్పటికీ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. దీనిపైన తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, నిన్న పన్నీర్ సెల్వం కావచ్చు, శశికళ కావచ్చు, వీరిద్దరినీ కలిసిన తర్వాత తమిళనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే డీజీపీ ముఖ్య కార్యదర్శితో కూడా గవర్నర్ భేటారు. అని పిలిపించుకుని మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలపై తనకున్న అభిప్రాయాలతో కలిపి ఒక నివేదికను కేంద్రానికి పంపారు. కేంద్రం దీనిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు శశికళ టార్గెట్గా పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. గత 2 రోజులుగా కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆకర్షిస్తున్నటువంటి విధానం కావచ్చు, నేతలందరూ కూడా మొదట శశికళ వైపు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వం గూటికి వస్తూ ఉన్నారు. నిన్న కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. పార్టీ ప్రెసిడింగ్ చైర్మన్ మధుసూదన్, ఈయన వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఎన్జీఆర్ పార్టీ స్థాపించినటువంటి సమయం నుంచి ఉన్నటువంటి నేత ఈయన పన్నీర్ సెల్వం వైపు రావడం అనేది చాలా కీలక పరిణామం. మొదట్లో శశికళ పార్టీ చీఫ్గా ఉండాలని మొట్టమొదట లేవనెత్తినటువంటి మధుసూదన్ ఇవాళ మురళి ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిపుణులు విశ్లేషకులు ఏం చెప్తున్నారు? తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్తున్నారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా శశికళ వర్గం ఎమ్మెల్యేల మద్దతు అంతా తమకే ఉందని చెప్తోంది. శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే జారుకున్నారు. అక్కడ కేవలం ఇప్పటి వరకు ఉన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 80 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో 130 మంది ఎమ్మెల్యేలు అక్కడ పూర్తి స్థాయిలో లేనటువంటి పక్షంలో మెజారిటీ కూడా ఆమె చూపించుకునేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు శశికళ వద్ద మెజారిటీ లేకపోయినప్పటికీ పన్నీర్ సెల్వం దగ్గరైన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు అది కూడా లేనటువంటి పరిస్థితి. అది కూడా గవర్నర్ బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో అవకాశం ఇస్తేనే
అది లేని సందర్భంలో రాజీనామా వెనక్కి తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఒక సంక్షోభం అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఇద్దరిలో ఎవరో ఒకరు మళ్ళీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం కానీ పూర్తి స్థాయి ఎమ్మెల్యేల మెజారిటీ అనేది చూపించుకోవాల్సి ఉంది. దీంతో పాటు కోర్టు తీర్పు అనేది కీలకం కాబోతోంది. అందరూ కూడా కోర్టు తీర్పు వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటు శశికళ వర్గం కావచ్చు, ఇటు పన్నీర్ సెల్వం కావచ్చు. కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే దానిపైనే వీరికి అనుకూలించే పరిస్థితులు కూడా కొంత ఉన్నాయి. ఒకవేళ శశికళకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే అది పన్నీర్ సెల్వం వైపు అనుకూలించేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఇటువైపే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ శిక్ష అనేది కనుక తీర్పులో కనుక అలాంటిది ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో శశికళకు అది అనుకూలించి ఇప్పటి వరకు ఏదైతే అందుబాటులో లేని ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా ఇటువైపే వస్తారని కూడా భావిస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ సాధ్యాసాధ్యాలపైన జరగనున్నటువంటి పరిణామాలపైనే రాష్ట్రపతి పరిపాలనపై కూడా గవర్నర్ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. సో ఇద్దరు కూడా ఇప్పుడే డిఎంకే కూడా మరోవైపు ప్రయత్నాలు చేస్తోంది. శశికళను ముఖ్యమంత్రిగా చూసేందుకు అంగీకరించడం లేదంటే ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వారు కూడా దీన్ని ఒక సంక్షోభం దిశగా ఇబ్బందులు సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే ఇది గనక సాధ్యం కాని పరిస్థితుల్లో రాష్ట్రపతి పరిపాలన వైపే గవర్నర్ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. నిన్న పంపినటువంటి నివేదికలో కూడా ఏముందనేది కూడా తెలియదు. కానీ ఒక నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై ఒక స్పష్టత వస్తుంది. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారులు మెరీనా బీచ్లో ఆందోళన చేయడానికి భారీ స్థాయిలో సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సో 2 రోజుల నుంచి కూడాను యువత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఒక మిస్డ్ కాల్ పోల్ను కూడా పెట్టారు. పన్నీర్ సెల్వం సీఎం కావాలనుకునేవారు, మద్దతు ఇచ్చేవారంతా ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి కనుక మిస్డ్ కాల్ ఇస్తే ఎంతమంది మద్దతుగా ఉన్నారనేటువంటి విషయం కూడా తెలిసేందుకు వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేశారు. సిటీలో ఎక్కడ చూసినా కూడా అలాంటి పోస్టర్లే ఏర్పాటు చేశారు. సో ఇటువంటి నేపథ్యంలోనే వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకు ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడు మొత్తంగా కూడా చాలా వరకు ఈ లైవ్ పోల్స్ కూడా నిర్వహిస్తుంటే అందులో పూర్తిగా పన్నీర్ సెల్వంకి మద్దతుగానే ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. వారందరూ కూడా మద్దతు ఎక్కువగా శశికళకు వ్యతిరేకంగా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే జల్లికట్టు తరహాలో మెరీనా బీచ్లో కూడా ఆయనకు మద్దతుగా ఒక దీక్ష చేపట్టాలని కూడా అందరూ భావిస్తున్నారు. యువత కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ సమాచారాన్ని ఇవ్వడంతో ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ భారీగా భద్రత పెంచారు. ఇవాళ మధ్యాహ్నానికి కొంతమంది యువకులు కావచ్చు ఆ నిర్వహణ కోసం ఎవరైతే ముందుకు వచ్చారో వారంతా కూడా మెరీనా బీచ్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం నుంచే కూడా అక్కడ భద్రత పెంచినటువంటి విషయాన్ని కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ మురళి.